మన ఇండియా వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా చేసేస్తారు. మన వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంది. నాకు అదృష్టం వచ్చి హాయ్ చెప్పేటప్పటికి శనిదేవుడు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఆల్రెడీ వెళ్ళిపోతాడు. అలాగే జరిగింది నాకు కూడా. ఫోన్ నీటిలో పడిపోయింది. ఇన్ని రోజులు దీంట్లోనే వీడియోలు తీసేవాడిని. అయితే ఇలా పడిపోయింది, ఇలా డ్రాప్ అయింది. ఈ పార్ట్ అంతా వాటర్ ఉంది, ఇదంతా పైన ఉంది. అయితే ఇలాగా వాటర్లో పడిందని మా సార్ ఫోన్ చేస్తారు. అయితే నా దగ్గర iPhone 13 ఉంది, అది ఇస్తాను అన్నాడు. సర్లే అనుకున్నాను. ఇంటికి వచ్చాక రూమ్లోని కార్లో మొత్తం రెండు కార్లు రూమ్లో మొత్తం అంతా ఎత్తేసాడంటే ఎక్కడ కనిపించలేదంట. 1:30కు ఫోన్ చేసి, నాకు కాదు మా పక్కన ఉన్న ఇంకో ఆయనకి ఫోన్ చేసి ఇలా బయటికి రా, నీకు షాప్కి వెళ్దాం, ఫోన్ కొందాం అన్నాడు. సరే కదా అని వెళ్ళాను. వెళ్తే కనుక అక్కడికి వెళ్ళినా కూడా ఐఫోనే కొనుక్కోమన్నాడు. నాకు ఐఫోన్ వద్దు అన్నాను. ఐఫోన్ అంటే కొత్తది కొనరు, సెకండ్ హ్యాండ్ కొంటారు. iPhone 13 కొనుక్కో అంటున్నాడు. నాకు కొత్తది కావాలని చెప్పాను. అయితే నీకు కావాల్సిన కొనుక్కో అన్నాడు. 50 దినార్లు ఎట్టు కొన్నాడు. 50 దినార్లు అంటే ఇండియా డబ్బుల్లో 15,000 ఎట్టి అప్పుడు కొన్నాడు. అంటే వాళ్ళ అవసరం కాబట్టి ఎంత డబ్బులైనా ఏ టైంలోనైనా కొంటారు. అదే మనకి ఆ అవసరం లేని వాళ్ళకి అవసరం లేదనుకో, రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఓకే, ఈ ఫోన్ని మన ఇండియా వాళ్ళు అయితే కనుక ఏదోలా బతికించేది. ఇక్కడ వాళ్ళు మొత్తం దీన్ని నట్టుని గుల్ల చేసేసి నా చేతులు ఇచ్చేసారు. ఐసీలు పోయినాయి, సిపియూలు పోయినాయి, మార్చాము అవ్వలేదు, అది ఇది అని చెప్పేసి గుల్ల చేసి మొత్తం వెనకాల డిప్ అంతా లాగేసి నా చేతిలో పెట్టారు. మన ఇండియా వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా చేసేస్తారు. మన వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంది. ఓకే గైస్, ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబర్లు స్లోగా పెరుగుతున్నారు. కంటెంట్ నచ్చట్లేదో ఏంటో మరి తెలియదు. కొంచెం చెప్తే మీరు కామెంట్ చేస్తే అసలు ఏంటన్నది బాగా చేస్తున్నానా లేదా ఏంటన్నది తెలుస్తుంది నాకు కూడా. ఓకేనా, బాయ్.